జూలై 9న బుధవారం భారత్ బంద్కు దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నారు. బ్యాంకులు, బీమా, తపాలా, బొగ్గుగనులు, నిర్మాణ రంగాలు, జాతీయ రహదారుల కార్మికులు పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా బంద్లో పాల్గొనవచ్చని అంచనా. విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సుల సేవలకు అంతరాయం కలగవచ్చు. బంద్ దృష్ట్యా పాఠశాలలు ముందుగానే సెలవు ప్రకటించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సేవలు కూడా ప్రభావితమయ్యే అవకాశముంది. కార్మిక సంఘాలు కొత్త లేబర్ కోడ్ను ఉపసంహరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, నష్టాల్లో ఉన్న సంస్థలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు బదులుగా శాశ్వత నియామకాలు చేపట్టాలని, పని గంటలు పెంచకూడదని, కార్మిక హక్కులు కాపాడాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు అధికారిక సమాచారం ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి.